తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. రేపు చెలో సెక్రటరియేట్ ఏదైతే పిలిపించినామో దాన్ని మేము ఇంకా సమర్థించుకుంటూ ఆ కార్యక్రమాన్ని ఇంకా బలంగా చేయడానికి ప్రభుత్వం ఏ విధంగా ఉదాసీనంగా వ్యవహరిస్తుందో ఈరోజు దాని విషయంలో ప్రభుత్వం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. అంతేకాకుండా ఈరోజు అంటే నేను అనేది ఈహెచ్ఎస్ గురించి, ఇంకో కార్యక్రమం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి. అందులో 4 డిమాండ్లలో ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరినైతే తొలగించారో వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవాలనేది ఒక డిమాండు, డిఏపిఆర్సి అదొక డిమాండు, ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లతో కలిపి మొత్తం 4. అంటే సిపిఎస్ను ఓపీఎస్గా చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని, ఇవి ప్రభుత్వం నుండి ఉన్న వైఫల్యాలను ఎండగడుతూ రేపు వాళ్ళ మొండి వైఖరికి నిరసనగా రేపు చెలో సెక్రటరియేట్ కార్యక్రమానికి పిలుపుచ్చినాం. దీనికి ఆర్ కృష్ణయ్య గారు కూడా మద్దతు తెలిపిండు. అంటే ఆయన అన్ని విద్యా సంస్థలు కూడా బంద్ చేయాలి రేపు అని చెప్పిండు. వాస్తవానికి ఏంటంటే యాక్చువల్గా మొన్నటి దినాన నేను ఏదైతే సెక్రటరియేట్ దగ్గరికి వెళ్ళి మరి ముఖ్య కార్యదర్శికి ఫీజు రియంబర్స్మెంట్ పైన రిప్రజెంటేషన్ ఇస్తూ మరి ఇప్పటిదాకా మిగిలి ఉన్న కార్యక్రమాలన్నిటి కూడా మాట్లాడడం జరిగింది. సార్ రేపు దానికి అయితే ఒకసారి ఇప్పుడు ఆరోగ్య భద్రత ఉంది, మీరు ఈహెచ్ఎస్ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ను చాలా కన్ఫ్యూజన్ చేస్తున్నారు. అసలు ఎవరికి ఏ స్కీమ్ పనిచేస్తలేదు. ఈరోజు ఒక ఫోన్ మీకు వినిపిస్తా. ఒక రిటైర్డ్ ఎస్ఐ మరి ఆయన ఫోన్ చేసి వెల్నెస్కు ఫోన్ చేస్తే వెల్నెస్ డాక్టర్లు మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. ఆయన ఏం చెప్తున్నారంటే మరి మీరు ఆ బిల్స్ మొత్తం తీసుకోండి, హాస్పిటల్కి వెళ్ళి బిల్స్ తీసుకోండి, తీసుకున్నాక అవి రియంబర్స్మెంట్ చేపిద్దాము స్టాంపులు వేసి అని చెప్పిండు. ఒకసారి ఆ ఎస్ఐ మాట్లాడిన ఒకసారి రికార్డింగ్ వినండి. అవునండి, ఇప్పుడు హెల్త్ కార్డు కొద్దిగా డౌన్లోడ్ కావట్లేదు, సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది. మరి మాకు పెన్షన్ కార్డు మీద ట్రీట్మెంట్ చేస్తారా? హెల్త్ కార్డు ఆరోగ్యశ్రీయా? కాదు, ఎంప్లాయీస్ అండి, ఎస్ఐ రిటైర్డ్. అయితే మన ఈహెచ్ఎస్ మనకు ఆరోగ్య భద్రత లేదు సార్ మనకు. మరి ఎట్లా ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ఉంటే క్యాష్ తోటేనా? క్యాష్ చేసుకుని తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి. మీకు బిల్స్ మీద మొత్తం స్టాంప్ వేసి సైన్ చేసి ఇచ్చేస్తే క్లెయిమ్ చేసుకోవాలంటే. కానీ 10% కట్ అవుతుంది. ఇప్పటి 6 ఏళ్ల కింద బిల్లుసే రాలేదు, పెండింగ్ లో ఉన్నాయి. మళ్ళీ ఇది అట్లయింది పెండింగ్. మరి ఇప్పుడు మాకు కూడా అదే పరిస్థితి కాబట్టి మేము తీసుకోలేదు భద్రత. అది పైసలు ఇవ్వట్లేదు వాళ్ళు అట్లా. పోనీ ఈహెచ్ఎస్ కింద చేస్తారు ఏమన్నా? ఈహెచ్ఎస్ కింద ఏం ప్రాబ్లం ఉన్నది? ఫస్ట్ కలిగినండి న్యూరో ఎంఆర్ఐ స్కాన్ కావాలి. సంరక్షణ హాస్పిటల్ అండి. అవునండి. ఇప్పుడు కొద్దిగా డౌన్లోడ్ కావట్లేదు, సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది. మరి మాకు పెన్షన్ కార్డు మీద ట్రీట్మెంట్ చేస్తారా? హెల్త్ కార్డు ఆరోగ్యశ్రీయా? కాదు, ఎంప్లాయీస్ అండి, ఎస్ఐ రిటైర్డ్. అయితే మన ఈహెచ్ఎస్ మనకు ఆరోగ్య భద్రత లేదు సార్ మనకు. మరి ఎట్లా ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ఉంటే క్యాష్ తోటేనా? క్యాష్ చేసుకుని తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి. మీకు ఆ బిల్స్ మీద మొత్తం స్టాంప్ వేసి సైన్ చేసి ఇచ్చేస్తే మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే. కానీ 10% కట్ అవుతుంది. ఇప్పటి 6 ఏళ్ల కింద బిల్లుసే రాలేదు, పెండింగ్ లో ఉన్నాయి. మళ్ళీ ఇది అట్లయింది పెండింగ్. మరి ఇప్పుడు మాకు కూడా అదే పరిస్థితి కాబట్టి మేము తీసుకోలేదు భద్రత. అది పైసలు ఇవ్వట్లేదు వాళ్ళు అట్లా. పోనీ ఈహెచ్ఎస్ కింద చేస్తారు ఏమన్నా? ఈహెచ్ఎస్ కింద ఏం ప్రాబ్లం ఉన్నది? న్యూరో ఎంఆర్ఐ స్కాన్ కావాలి. ఎంఆర్ఐ స్కాన్ అవి రానే రాదు అసలు, కవర్ కాదు. ఓన్లీ డిస్కౌంట్ లో డబ్బులు పెట్టుకోవాల్సిందే మేము. సో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అని నెల కట్ చేస్తారు మాకు డబ్బులు. 3 నెలలు కట్ చేస్తున్నారు. అదే ఏప్రిల్ నుంచి కట్ అవుతుంది. మా మిసెస్ కూడా 1800 కట్ అవుతుంది. కానీ ఓన్లీ కార్డియాలజీ, ఆ తర్వాత మన ఏంటి ఆర్థోపెడిక్ వాటికే తీసుకుంటున్నారు. అదైనా అప్రూవల్ పెడితే అప్రూవల్ వస్తేనే వాళ్ళు తీసుకుంటారు ఎవరైనా. వెల్నెస్ సెంటర్ అప్రూవల్ కావాలి. వెల్నెస్ సెంటర్ కాదు, మామూలుగా మనము గవర్నమెంట్ కు హైదరాబాద్ కు అప్రూవల్ పెడతాం. ఈ పేషెంట్ కి ప్రాబ్లం ఉన్నది, ఇది ఉన్నది అని అప్రూవల్ పెడితే వాళ్ళు చేయండి అంటే అప్పుడు తీస్తారు. ఆ పైసలు కూడా మనకు 3 ఏళ్లకో 4 ఏళ్లకో వస్తాయి అవి. ఈ లోపల పేషెంట్ కి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు?
బాధ్యత మన పేషెంట్ ఇప్పుడు మనం కోసం ఖర్చు పెట్టుకుంటున్నాం కదా సార్. ఇప్పుడు మా మిస్సెస్ గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళు కాదన్నప్పుడు మనం ప్రాణం మనకి ఇంపార్టెంట్ గా, మన కోసం సంపాదించుకున్నది మన కోసం కదా సార్. చేసుకోవాలి, తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి అంతే. ఇక అంటే క్లెయిమ్ అంటే బ్రదర్ ఇప్పుడు నాది 6 months కింద బిల్స్ టీఏ బిల్స్ ఇంతవరకు రాలేదు. అట్లా టీఏ బిల్లు ఇచ్చేదో మీ డిపార్ట్మెంట్, ఈ మెడికల్ బిల్ ఇచ్చేదో వాళ్ళ ట్రస్ట్ ఉంటది, ఈహెచ్ఎస్ ట్రస్ట్. వాళ్ళు అది వేరు ఇది వేరు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేది కాదు ఇది. ట్రస్ట్ వాడి భద్రతా ట్రస్ట్ ఉంటది, అక్కడి నుంచి రావాలి. ఒకసారి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా చెప్తారు కదా అది క్లెయిమ్ చేసుకున్న వాళ్ళకు ఎట్లుంటది అని. అయితే ఇప్పుడు డిపార్ట్మెంట్ టీఏ బిల్ ఇచ్చినా కూడా అది గవర్నమెంట్ ఇస్తేనే డిపార్ట్మెంట్ ఇచ్చేది, జేబులోకి కాదు. మరి అదే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే పైసలు లేకుంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ ఖర్చులు ఫుల్ ఉంటాయి, జీతాలు ఇవ్వాలి, వాళ్ళ ఖర్చులు ఫుల్ ఉంటాయి. వాళ్ళకు కూడా తక్కువ, అసలు రేట్లు కూడా తక్కువ. ఇప్పుడు బయట ఒక రూమ్ తీసుకున్నాం అనుకోండి, అది అంతా 4,000 5,000 ఉంటే గవర్నమెంట్ ఇచ్చేది 2,000 ఇస్తాడు. ఆ 2,000 ఎప్పుడు ఇస్తాడో తెలియదు. రేట్లు తక్కువ ఉంటాయి, పైసలు ఇవ్వరు. అట్లా అందుకోసం ఎవ్వరు చూపిస్తలేరు సార్. ఇప్పుడు మా ఫాదర్ రిటైర్డ్ టీచరు, మా మిసెస్ టీచరే, వాళ్ళ ఎప్పుడు వాడుకోలేదు నేను. అట్లా అదే ప్రాబ్లం ఉన్నది. ఎక్కడ ఇది ఎవరు రేట్ చేస్తారు? మీ యూనియన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. రేట్ చేసి దీని మీద క్లారిటీ ఇస్తే మంచిగా ఉంటది వాళ్ళకు. లేకపోతే ఇంత ఇబ్బంది పడాల్సిన పని ఉన్నది. ఇది చెప్పండి. అందుకే మేము అనుకుంటున్నాం గవర్నమెంట్ ఇదంతా చేసేవాళ్ళు నెలకింత హెల్త్ అలవెన్స్ అని చెప్పి ఇచ్చేస్తే మేమే క్యాష్ తోటి తీసుకుంటాం బయట మీ దగ్గర. బయట ఇన్సూరెన్స్ చేసుకుంటే మంచిగా ఉంటది. అదే అంటున్నా. ఇప్పుడు ఈ రిస్క్ తీసుకొని ఇప్పుడు 3 నెలల నుంచి జీతాలు కట్ అయితే వరకు కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు, ట్రీట్మెంట్ చేయట్లేదు ప్రైవేట్ వాళ్ళు. అయితే మాకు అదే 1.5% 2% మాకు హెల్త్ అలవెన్స్ అని క్యాష్ కింద ఇస్తే మేము ప్రైవేట్ లో చేసుకుంటాం. అదే అదే కరెక్ట్ సార్ మీరు అన్నది. పోనీ ఓపీ కన్సల్టేషన్ కూడా ఏం లేదు ఈహెచ్ఎస్ కింద ఫ్రీ ఉంటది, ఈహెచ్ఎస్ కింద ఉంటది. కానీ మీకు ఏంటంటే వాళ్ళు జూనియర్ డాక్టర్లు చూస్తారు, కానీ పెద్ద డాక్టర్లు ఫ్రీగా చూడరు వాళ్ళు. అట్లా కూడా ఉందా? మరి వాళ్ళు అట్లా కాదు సార్. ఇప్పుడు మీరు పని చేసినాక జీతం ఇవ్వకుండా ఎవరైనా అంతే కదా. ఆయన పని చేసినప్పుడు ఆయనకు పైసలు రాకపోతే ఎట్లా? వాళ్ళు మళ్ళీ ఈహెచ్ఎస్ వాళ్ళు కన్సల్టెంట్ పైసలు ఇవ్వరు. ఓన్లీ మామూలుగా స్క్రీనింగ్ కోసమే ఇస్తారు వాళ్ళు. అట్లా ఇదంతా రూల్స్ బాగాలేవు సార్. అందుకోసం ఎక్కడ సక్సెస్ కాలేదు. ఈవెన్ ఏపీలో కానీ మన తెలంగాణ కానీ ఎక్కడ ఇప్పుడు ఏది మన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి కదా, ఆయుష్మాన్ భారత్, అది కూడా ఎవరు తీసుకోవట్లేదు. ఇట్లా అంతా అవకతవకలున్నది అసలు. కానీ ఉపాధ్యాయులు ఉద్యోగుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. చిరగటం అంటే ఇప్పుడు ఒకటి నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు మా ఫాదర్ కు సిక్ అయినా బైపాస్ సర్జరీ సరే ఏదున్నా కానీ ఇది ఓవరాల్గా ఇవాళ ఈహెచ్ఎస్ పనిచేస్తలేదు అన్నట్టే. మాకు బిల్లు వస్తాయా గ్యారంటీ లేదు. ఒకవేళ మీరు ఒక ట్రీట్మెంట్ కోసం వస్తే జూనియర్ డాక్టర్లతో చూపెడతాము, సీనియర్ డాక్టర్లకు అయితే పైసలు ఇవ్వాలి. మొత్తానికైతే బిల్లులు వస్తాయి. అయితే జీతాలకి వెళ్ళి ముందే కట్ చేసుకుంటుండ్రు కానీ ఈరోజు మాకు పేమెంట్ ఇస్తారనే నమ్మకము మాకు లేదని చెప్పేసి ఇది చెప్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో మిగులు బడ్జెట్తోని మన దళిత రాష్ట్రంగా ఏర్పడ్డ మన బంగారు తెలంగాణ పరిస్థితి ఈరోజు ఇంత ఘోరంగా ఉంది. మార్చి 2024 తర్వాత రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల గోస ఎవరికి విన్నవించుకోవాలో అగమ్య గోచరంగా గందరగోళంగా ఉండదు. 6 డిఏలు ఇవ్వరు. గత డిఏలు బకాయి 17, 28, 30 వాయిదాలు. ఈరోజు బంగారు తెలంగాణలో ధర్నాలు చేయవద్దని ధర్నా చౌక్ తీసేసి సమ్మెలు చేయవద్దని యూనియన్లు ఆఫీసులకు తాళాలు వేసిన పెద్ద మనిషి, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడై ఉండి కేసీఆర్ గారు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నియదించాలని పోయి నెలకు లక్షలాది రూపాయల జీతం తీసుకుంటూ అనేక రకాల సౌకర్యాలు తీసుకుంటూ సెక్యూరిటీల మధ్య ఫామ్ హౌస్ల దాటి బయటకి రాకుండా ఈరోజు ప్రస్తుతం ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన బయటికి రాకుండా కేవలం అక్కడ ఎక్కడైనా ఆసుపత్రిలో పోయినప్పుడు, మనవాన్ని చూడనీకి పోయినప్పుడు, లేకుంటే ఎవరైనా ఎమ్మెల్యే బాగలేనప్పుడు చూడనీకి పోయినప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడు చూసుడే అవుతుంది. కానీ ప్రజా సమస్యలపైన బయటకు వచ్చులేదు, ఒక ధర్నా చేసులేదు, ఏం లేదు. ఇక ప్రస్తుత ప్రభుత్వం ఎట్లా చేస్తున్నానంటే బంగారు తెలంగాణలో 2 సెకండ్ పిఆర్సీ 3 సంవత్సరాలుగా ఇవ్వడం లేదు. గత పిఆర్సీ బకాయిలు రిటైర్మెంట్ తర్వాత ఏకమొత్తంలో ఇస్తామని మరి అప్పటి సీఎం అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి 2025 మార్చి నుండి ఇస్తలేరు. హెల్త్ కార్డ్స్ ఇస్తలేరు, డౌన్లోడ్ కావడం లేదు.
ఇది ఎవరు అడగకుండా కానీ మేము ఇస్తామని చెప్పి కార్యక్రమం ప్రవేశపెట్టి ఈరోజు ఎల్లుండికి వెళ్ళి మళ్ళీ 3వ నెల కూడా కట్ చేసుకుంటారు. రేపు తెల్లారిందంటే 3వ తారీఖు కట్ చేసుకుంటారు. 3 నెలలుగా ప్రతి నెల కాంట్రిబ్యూషన్ మాత్రం జీతంలో పెన్షన్ 1.5 ప్రీమియం కింద మినాయిస్తున్నారు. విచిత్రం ఏంటంటే దీనినే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని అంటున్నారు. ఇప్పటిదాకా మనం ఫోన్ రికార్డు విన్నాం కదా. 2024 మార్చి నుండి రిటైర్డ్ అయిన వారికి బకాయిలు ఏక మొత్తంలో ఇవ్వడం లేదు. లక్షలాది రూపాయలపై 2 సంవత్సరాలుగా వడ్డీ కోల్పోతూ ఆర్థిక ఇబ్బందులతో 63 సంవత్సరాల వృద్ధాప్యంలో దీర్ఘకాలిక రుగ్మతతో తీవ్ర మానసిక ఒత్తిడితో ఆందోళనతో సతమతమవుతూ బాధపడుతున్నారు. రిటైర్డ్ అయిన రోజే ఇవ్వాల్సిన బకాయిలు 2 సంవత్సరాలు అయినా అందక, ఈహెచ్ఎస్ చెల్లక, హెల్త్ కార్డులు డౌన్లోడ్ కాక, సకాలంలో సరి అయిన చికిత్స పొందక వందలాది మంది ఈరోజు మరణించడం జరుగుతూ ఉంది. ఆ కుటుంబాలను పరామర్శించి బకాయిలను ఇప్పిస్తామని ప్రభుత్వం తరపున ధైర్యం చెప్పే రాజకీయ నాయకులు కరువైనరు. ప్రతి నెల 2,000 కోట్లు అంటారు. 100 రోజులలో అందరికీ ఇస్తామంటారు. ఎవరికి ఇస్తున్నామో ఎవరికి తెలియడం లేదు. ఆ కుబేరుడికే తెలుసు. చివరగా 5-6 సంవత్సరాలుగా జీతం మినహా అనేక రకాల బిల్లులు చెల్లింపు కాక పెండింగ్లో ఉన్నాయి. ఆన్లైన్లో పెండింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని చూపిస్తుంటే ఇలా ఎంతకాలం? ఇంకా ఎన్నెన్నో సమస్యలు. ఉపాధ్యాయ ఉద్యోగులకు నాయకులే కొదవలేదు. రాష్ట్రంలో లేనని మన దేశంలో ఏ రాష్ట్రంలో లేనని సంఘాలు 207 ఉపాధ్యాయ ఉద్యోగ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు మౌనంగా ఉన్నారు. సమస్య తీర్చలేరు. ఏమి చేయలేక పెన్షనర్లు లోన చెప్పలేని చోట చెప్పరాని బాధలాగా అనుభవిస్తున్నారు. ఏం చేద్దాం? హతవిధి కిం కర్తవ్యం. 40 సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లు ఇంతగా ఇబ్బంది పెట్టినా వేధించిన ప్రభుత్వాన్ని చూడలేదు. ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సుదీర్ఘ కాల అపరిమిత సమస్యల పట్ల జేఏసీ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, నాయకులు మరియు ఎమ్మెల్సీలు ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా ఉన్న దుస్థితిలో మేము సైతం అంటూ చేయుతగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా స్వచ్ఛందంగా అంకిత భావంతో చేస్తున్న సహకారం అమూల్యమైనదే. అయినా కానీ ఈరోజు ఈ సమస్య తీర్చలేదు. కాబట్టి రేపటి దినాన అందరం కూడా చెలో సెక్రటరియట్కు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారికి మరి మన వినతి పత్రం ఇద్దాం. రేపు ఖచ్చితంగా రావాలి. ఈ రాష్ట్రానికి ఒక కనువిప్పు కావాలి అనేది నా యొక్క విన్నపం. అంతేకాకుండా ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ దాదాపు కొన్ని లక్షల మంది ఈరోజు 14 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఇబ్బంది పడుతుంటారు. మరి కృష్ణయ్య గారు మొన్నటి దినాన మనం రీప్రజెంటేషన్ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శికి ఇచ్చిన తర్వాత మరి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో స్పందించిండు. ఎందుకో ఏమో తెలియదు కానీ యాక్చువల్గా ఆ రోజు రీప్రజెంటేషన్ ఇచ్చింది నేను, మాట్లాడిన నేను, దీనిపైన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని నేను, మళ్ళా ఆ రోజు అరెస్ట్ అయింది, అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయింది నేను. అయినా కానీ సరే ముఖ్యమంత్రి గారు మరి ఆయన మాట్లాడుతూ మనం పైసలు ఇచ్చేదే లేదు. కృష్ణయ్య గారికి సూచించిండు, మీ ఆంధ్రాలో ఇస్తలేదు, నువ్వు అక్కడికి రాజ్యసభ మెంబర్ కదా, నీ ఆంధ్రాలో అడుక్కోపో అని చెప్పిండు. సరే ఏది ఏమైనప్పటికీ ఈరోజు కృష్ణయ్య గారు కూడా స్పందించారు. రేపటి దినాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీల బంద్కు, అన్ని కళాశాలలు బంద్ చేయాలని చెప్పేసి పిలుపునిచ్చిండు. ఈరోజు 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్లు 8,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఈరోజు ఆయన కూడా మరి మద్దతు తెలుపుతూ మరి రేపటి దినాన అన్ని స్కూళ్ళు కాలేజీలు బంద్కు పిలుపునిచ్చారు. కాబట్టి రేపటి దినాన మరి ఈ కార్యక్రమాలు అందరూ ముందుకు రావాలి, అందరూ కూడా మన స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే మరి అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈరోజు దాదాపు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి జీతాలు రాక వచ్చిన జీతాలు అరకొర జీతాలు, ఆ జీతాలకు సరే ఏదో పని చేస్తున్నాం కదా, ఇవాళ కాకుండా రేపు మంచి రోజులు వస్తే అట్నే పని చేసుకుంటూ పోతూ ఉంటారు. అందులో ఏజెంట్ల దోపిడీ ఇవన్నీ ఒక దిక్కు పోతూ ఉంటే ఏకంగా రెవెన్యూ శాఖలో మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు 632 మందిని ఏకకాలంలో తీసి వాళ్ళని అవతల పడేసిండ్రు. 632 మందిని తీసి అవతల పడేసిండ్రు. అలా ఐటీ డిపార్ట్మెంట్లో కూడా ఒక డ్రైవర్ను మరి వేరే డిపార్ట్మెంట్లో తీసిన వాళ్ళని తీసుకుంటూ కానీ వీళ్ళను నవీన్ అనేట ఆయన అందులో తీసుకోలే. కాబట్టి వీళ్ళందరినీ కూడా వెంటనే తీసుకోవాలని చెప్పి
రేపు ఈ కార్యక్రమంలో మొన్న దినాన్ని మేము ఏదైతే పిలుపునిచ్చినామో ఆ పిలుపు కట్టుబడి రేపు చలో సెక్రటరియట్ కార్యక్రమం పెట్టినాం. దాన్ని దిగ్విజయం చేయాలి. ఎందుకు పెట్టినాము ఏందనేది ఈరోజు ప్రభుత్వం జరుగుతున్న పరిస్థితి ఏంది, లాస్ట్లో ఆరోగ్య భద్రత ఎస్ఐ ఫోన్లో మాట్లాడి ఎస్ఐ గారు మరి నా ట్రీట్మెంట్ నేను చేసుకోవాలంటే మీకు ట్రీట్మెంట్ ఏం లేదు పైసలు ఉంటే పెట్టి నీ ఆరోగ్యం కదా, నీ ఆరోగ్యం కోసం నువ్వు పైసలు ఖర్చు పెట్టుకో, అవి ప్రభుత్వం ఇస్తాయి అంటే ప్రభుత్వం ఉన్న డిఏలు ఇస్తే అది ఎప్పుడు వస్తుంది సరే, మాకు కూడా వస్తలేమని మేము మీకు ట్రీట్మెంట్ ఇస్తలేము, మేము ట్రీట్మెంట్ మాత్రం ఇయ్యము. ఒకవేళ ఈహెచ్ఎస్ కిందకి వస్తే ఆ ట్రీట్మెంట్ జూనియర్ డాక్టర్లు చూస్తారు, సీనియర్ డాక్టర్లకు అయితే మేము పైసలు ఇచ్చుకోవాలి, మేము ఇయ్యం. కాబట్టి జూనియర్ డాక్టర్లతో మీకు వైద్యం ఏది ఈ చెకప్లు అవి కావాలంటే వాళ్ళతో చేపిస్తాం. కానీ మేము మీకు పైసలు మీరు ఇయ్యరు, మీరు మోసగాళ్ళు, మిమ్మల్ని నమ్మేది లేదనే తీరుగా డాక్టర్ ఏ విధంగా ఒక రిటైర్డ్ ఎస్ఐకి ఏ విధంగా జవాబు చెప్పినరో మీరందరూ కూడా ఈ వీడియోలో విన్నారు. దయచేసి రేపటి దినాన ఖచ్చితంగా ఈరోజు ఇది పూర్తి అప్రజాస్వామికం, మానవ హక్కుల ఉల్లంఘన, ఈరోజు వాళ్ళ శ్రమ దోపిడీ ఇవన్నీ కూడా ఈరోజు ఇందులో ఉన్నాయి. కాబట్టి దీనికోసం ఖచ్చితంగా రేపు నడుం బిగించాలి. 14 లక్షల మంది విద్యార్థులు, దాదాపు 23,500 మంది, అంటే దాదాపు 2,22,000 మందికి పూర్తి స్థాయిలో పైసలు వచ్చినాయి. రానోళ్ళు ఇంకో 25,000 మంది ఉంటారు. 5 లక్షలకి వెళ్ళి 5-6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఉపాధ్యాయులు, వాళ్ళ డిఏలు, పిఆర్సీలు, ఇవన్నీ గురించి రేపు మనము చలో సెక్రటరియట్ మనం పెట్టినాము. వచ్చే రోజుల్లో ఇంకా బలమైన ఉద్యమం చేద్దాం. రేపు అందరు కూడా సహకారం ఉండాలి, పోలీసులు మీ సహకారం కూడా ఉండాలి. ఎందుకంటే ఇవాళ మీ పరిస్థితి ఏందో అందుకని నేను ఒక ఎస్ఐ ఫోన్ మీకు వినిపించిన. ఈరోజు రేపు మీ ఆరోగ్యం బాగాలేకుండా, మీ హెల్త్ బాగాలేకుండా ఎట్లుంటుంది అనేది మీరు అందరూ కూడా విన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మీరు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా. దయచేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు భాగస్వామ్యం రేపు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.